హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఈవేళ అకస్మాత్తుగా ఒక వైరల్ అవుతోంది గత 3-4 రోజుల నుంచి కాక్రోచ్ జనతా పార్టీ. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ విప్లవం 2014లో ఘన విజయం. 1992 తర్వాత రాజీవ్ గాంధీ మరణం తర్వాత, లేదా రాజీవ్ గాంధీ బతికున్నప్పుడు ఇందిరాగాంధీ మరణం తర్వాత 2/3 మెజార్టీతో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ బ్రతికుండగానే ఓటమి పాలైంది. ఆ తరువాతన రాజీవ్ గాంధీ మరణం తర్వాతన కాంగ్రెస్ పార్టీకి అప్పుడు కూడా సింగిల్ లార్జెస్ట్ రాలేదు. బయట పార్టీల నుండి జార్ఖండ్ ముక్తి మోర్చా లాంటి నుంచి తెలుగుదేశం నుండి ఎంపీలను తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటి నుండి ఎప్పటికప్పుడు ప్రతి ప్రభుత్వము కూడా 10 పార్టీలని జత కట్టుకుంటే తప్పించి అధికారంలోకి రాని పరిస్థితి నుంచి 2014లో ఒక విప్లవాత్మకమైన చేంజ్ వచ్చింది. కూటమిగా పోటీ చేసిన ఒక్క భారతీయ జనతా పార్టీనే సింగిల్గా అధికారంలోకి వచ్చేంత మెజార్టీ సాధించింది. 280 స్థానాలకి పైగా విజయం సాధించింది. 2019లో 300కి పైగా సీట్లతో విజయం సాధించింది. అట్లాంటి భారతీయ జనతా పార్టీ మొన్న 2024లో మళ్ళీ వెనక్కి తగ్గి 240 స్థానాలకు పరిమితం అయితే కూటమిగా మాత్రమే ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతున్న పరిస్థితి. అంటే ఒక బ్యాక్ స్టెప్ పడింది. దీన్ని మరింతగా దెబ్బ కొట్టేందుకు జరుగుతున్నటువంటి ప్రయత్నం, లేదా ప్రజల్లోనే భారతీయ జనతా పార్టీ పట్ల ఏహ్యభావం పెరిగిపోయింది. జన్ జీ ఈ తరపు యువతరం భారతీయ జనతా పార్టీని వద్దనుకుంటున్నారు అంటూ కొత్త ప్రచారాలు వస్తూ ఉన్నటువంటి సందర్భంలో అకస్మాత్తుగా పుట్టుకొచ్చింది కాక్రోచ్ జనతా పార్టీ. సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి, నిరుద్యోగులు, నిరుద్యోగ న్యాయవాదులు, ఆర్టీఐ యాక్టివిస్టుల ముసుగులో చేస్తున్నటువంటిది రాజ్యాంగ ద్రోహకరమైన కార్యకలాపాలు, దేశ ద్రోహమైన కార్యకలాపాలు, బొద్దింకలా తయారయ్యారు అన్నటువంటి ఒక విమర్శ చేస్తే దాన్నే కాక్రోచ్, అవును మేము బొద్దింకలవే నిన్ను విసిగిస్తాం అంటూ కాక్రోచ్ జనతా పార్టీ అన్నటువంటిది పెట్టుకొచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అది భారతీయ జనతా పార్టీని దాటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాం. 2 కోట్ల మంది ఇప్పటికే దానికి లైకులు కొట్టడం కావచ్చు, జాయిన్ కావడం కావచ్చు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక బీజేపీ శకం ముగిసిందన్నటువంటి ప్రచారం వెనకాల ఉన్న వాస్తవాలేంటి? దాన్ని అసలు పోటీగా చూస్తోందా బీజేపీ? తట్టుకుంటుందా? నిలబడుతుందా? ఏం జరగబోతుంది? ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ జనతా పార్టీ మాజీ శాసనసభ్యులు పార్థసారథి గారు. నమస్తే అండి. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. ఏమంటారు, కాక్రోచ్ పార్టీ దెబ్బకి భారతీయ జనతా పార్టీ వణుకు పుడుతోందా? అంటే దీన్ని వాళ్ళ భాషలోనే మాట్లాడాలంటే వాస్తవాలన్నీ వాళ్ళు అర్థం చేసుకోగలిగితే కాక్రోచ్లు ఏమీ చేయలేవు. మిగతా వేరే ఏ జంతువులు వచ్చినా మనుషులు వచ్చినా కూడా ఏమీ చెయ్యలేరు భారతీయ జనతా పార్టీని. దీనికి కారణం ఏదో అహంకారం కాదండి. ఈ రోజు దేశ ప్రజల అవసరాలను గుర్తించి దేశ ప్రజల్ని కేవలం ఒక సంక్షేమ పథకాలకు మాత్రమే పరిమితం చేయకుండా అభివృద్ధి దశలోకి తీసుకొని వచ్చి అటు రోడ్లు కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి నేరుగా రైతులకు అవినీతి లేకుండా డబ్బులు ఇచ్చే విధానంలో కానివ్వండి, ఇంట్లకు 1,80,000 ఇట్లాంటివి ఏవైనా సరే అనేక రకాలైనటువంటి స్కీములు తీసుకొని వచ్చి దేశాన్ని 2004 నుంచి 2014 దాకా మన్మోహన్ సింగ్ హయాంలో 11 నుంచి 13 లక్షల కోట్లకు మాత్రమే దేశ బడ్జెట్ పెరిగితే ఈ రోజు నేను మామూలుగా చెప్తుంటానండి, 13 ఒకట్ల 13, 13 రెండ్ల 26, 13 మూడుల 39, 13 నాలుగుల 52, 4 రెట్లు ఈ దేశ బడ్జెట్ ని, అంటే దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసినటువంటి మహానుభావుని గురించి కొంతమంది ఇలా ప్రేలేపనలు పిరేలినంత మాత్రాన ఏమీ కాదు. మొట్టమొదటిది. రెండోది ఏమైతుందంటే ప్రజలు ఏం ఆశిస్తారండి? ఖచ్చితంగా డెవలప్మెంట్ ఆశిస్తారు. ఇప్పుడు వీళ్ళలో చేరిండేటువంటి వాళ్ళందరూ దీంట్లో వెనకాల ఏముంది, వీళ్ళదే ఏం కుట్రలు ఉన్నాయా, జార్జి సోరోస్ కుట్ర ఉందా, లేకపోతే కేజ్రీవాల్ కుట్ర ఉందా, ఎందుకంటే కేజ్రీవాల్ పార్టీలో ఆయన పనిచేసినాడు, లేదా ఇంకోటి విదేశీ అరబ్ దేశాల కుట్రలు ఉన్నాయి, ఇవన్నీ తర్వాత చూసుకుందాం. మొట్టమొదట దాదాపు 2 కోట్ల మంది దీనికి స్పందించారు అనడానికి నేను మొట్టమొదటి వాళ్ళందరికీ అభినందనలు చెప్తున్నా. దాంట్లో జెన్యూన్ గా స్పందించినటువంటి వాళ్ళకి ఏదో టూల్ కిట్ బ్యాచ్, కమ్యూనిస్ట్ టూల్ కిట్ బ్యాచ్, లేకపోతే కాంగ్రెస్ టూల్ కిట్ బ్యాచ్, లేకపోతే ఇస్లాం టూల్ కిట్ బ్యాచ్లు, క్రైస్తవ టూల్ కిట్ బ్యాచ్లు వచ్చింటే వాళ్ళని నేను కేర్ చేయను. ఎట్లాగో వాళ్ళకి ఏవి మంచి చేసినా కూడా వాళ్ళకు తెలిసినా కూడా ఒక పాపం లాగానే వాళ్ళు ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటారు. జెన్యూన్ గా చేరిండే వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందిని మొట్టమొదటిగా అభినందించాలను. మీరు కనీసం స్పందిస్తున్నారు. ఇప్పుడు
ఈ రోజు యువతలో దురదృష్టవశాత్తు రాజకీయాల పట్ల ఒక రకమైనటువంటి హేళన భావం కలిగేటువంటి ఒక స్థితికి మిగతా పార్టీలు తెచ్చిన కారణంగా అనేక మంది ఆ రోజుల్లో ఏదన్నా క్రికెట్ ప్రోగ్రామ్ ఉంటే చూద్దామా, లేకపోతే హాలిడే ఉంది కాబట్టి ఊరికి వెళ్తామా, లేకపోతే ఇంకోటి ఏదన్నా హ్యాపీగా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎంజాయ్ చేసుకుందాం అనే స్థాయి నుంచి, ఓట్లకు రానటువంటి ఒక స్థాయి నుంచి ఇది ఏదో ఒక రకంగా వీళ్ళు స్పందించడం మంచిదే. ఎందుకు నేను అంటున్నా అంటే ఈ స్పందనని వాస్తవాలు మనం తెలియచేయడం ద్వారా ఖచ్చితంగా వాళ్ళని భారతీయ జనతా పార్టీ వైపే తిప్పుకుంటామని చెప్పేసి నాకు చాలా గట్టి నమ్మకం ఉందండి. ఎందుకంటే గతంలో దూరదర్శన్ ఒకటే ఇందిరాగాంధీ లేకపోతే నెహ్రూ వీళ్ళందరూ మెయింటైన్ చేసి వాళ్ళు ఏమి చెప్తే అది మాత్రమే తలకెక్కేది. ఈరోజు ఆ పరిస్థితి కాదు. సోషల్ మీడియాలో అవతల వాళ్ళు ఎంత దుష్ప్రచారాలు చేసినా దానికి తిరిగి వాస్తవాలు తెలియజేస్తూ ప్రచారాలు చేస్తే వాస్తవాన్ని తెలియజేసి మీలాంటి అనేక మంది పార్టీలకు సంబంధం లేకుండా కేవలం దేశభక్తితో పనిచేసే వాళ్ళు అనేక మంది ఈ రోజు దేశంలో ఉన్నారు. అంటే దురదృష్టం ఏంటంటే మంచి వాళ్ళు ఎప్పుడు అంత స్థాయిలో స్పందించరు. ఒక రకంగా అది పొరపాటే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క పని మాది, మేము మంచిగా ఉన్నామనే ఆలోచన చేస్తారు. ఈ రోజు దీంట్లో ఉండేటువంటి వాళ్ళు ఒక్కసారిగా 2 కోట్లు వచ్చిన తర్వాత ఏదో గొప్పది అని చెప్పేసి అనుకుంటే నరేంద్ర మోడీ గారికి ఇప్పుడు ఉండే 101 మిలియన్, మరి అది కూడా తక్కువ కాదు కదా. అందుకే అసలు దీంట్లో మొట్టమొదటిగా నేను చూశానండి, బీజేపీని అన్ఫాలో కండి అంటే కాంగ్రెస్ అన్ఫాలో కావద్దు, ఆప్ అన్ఫాలో కావద్దు, బీజేపీని మాత్రమే అన్ఫాలో కావాలి. ఖచ్చితంగా ఇది కుట్రపూరితంగా జరిగిండేటువంటిదే అని చెప్పేసి మేము భావించినా కూడా ఏదైనా సరే భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క విమర్శను కూడా హుందాగా స్వీకరిస్తుంది. దానికి మొన్న జరిగిండేటువంటి ఒక ఉదాహరణ, నార్వేలో మెలోనీ గారిని తర్వాత మోడీ గారిని అనవసరంగా అసలు కనీసం ఊహించడానికి కూడా వీలు లేకుండా పరమ నీచ నికృష్ట ఇంక ఏం పదాలు వాడాలో తెలియదు ఆ విధంగా వాళ్ళిద్దరికి రంకు అంకగట్టేటువంటి సోషల్ మీడియాలో ఉండేటువంటి ఇలాంటి మూర్ఖులందరూ ఈరోజు మంచి కోసం వస్తారంటే స్వాగతిస్తాం. తప్పేముందండి? మీరు వేసేటువంటి ప్రశ్నలు వేయండి, దానికి తగిన సమాధానం చెప్తాం. మంచిదే కదా, మీరు ఆ స్థాయిలో స్పందిస్తే మంచిదే కదా. ఈ వీటిని ఇచ్చిండేటువంటి అభిజిత్ ఎక్స్ ఆప్ లీడర్, ఎక్స్ ఆప్ సోషల్ మీడియాకి సంబంధించి డబ్బులు తీసుకొని సోషల్ మీడియాని ప్రమోట్ చేసేటువంటి ఒక వ్యక్తి ఒక 5 క్రైటీరియాస్ ఇచ్చాడండి. ఒక్కొక్క క్రైటీరియా గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఎలిజిబిలిటీ క్రైటీరియా, అన్ఎంప్లాయ్మెంట్ అంటే వాడికి ఉద్యోగం ఉండకూడదు, ఉద్యోగం ఉండనటువంటి వాడు వానికి కోరికలు ఏం కోరాలో అనేటువంటిది కోరుతాడు, మంచిదే. కానీ బాడీ ఇన్యాక్టివ్గా ఉండాలి, అంటే మజ్జుగా ఉండాలి, మైండ్ మాత్రం యాక్టివ్గా ఉండాలంట. అసలు ఆ మూర్ఖునికి తెలియాల్సిందేమంటే బాడీ ఇన్యాక్టివ్గా ఉంటే మైండ్ కూడా కొన్ని రోజుల తర్వాత ఇన్యాక్టివ్ కాదు, డెడ్ అయిపోతుంది అనే విషయం మొట్టమొదటి అతనికి తెలియాలి. సో అది ఒకటి. రోజుకు 11 గంటలు సోషల్ మీడియాలో క్రిటిసిజం చేయడానికి మాత్రమే ఉంది. కనీసం అతను క్రిటిసిజం చేస్తూ ఏది సరి అయిన మార్గము అనేటువంటిది చెయ్యాలి అని తను చెప్పి ఉంటే అతనికి అంతో ఇంతో జ్ఞానం ఉంది అని చెప్పి నేను అనుకునేవాడిని. ఏమైతుంది కేవలం క్రిటిసిజం చేస్తే? ఎలక్ట్రల్ పాలిటిక్స్కి సంబంధించినటువంటి దీంట్లో మనం చూస్తున్నాం. ఈరోజు మోదీ గారిని విమర్శించని రోజు ఎక్కడైనా ఉందా? మోదీ గారిని తప్పుపట్టనటువంటి సోషల్ మీడియా ఎక్కడైనా ఉందా? మోదీ గారిని తప్పుపట్టనటువంటి ఈ కాంగ్రెస్ టూల్ బ్యాచ్ ఎప్పుడైనా ఉందా? మోదీ గారిని తప్పుపట్టని ఇస్లాం యొక్క మతోన్మాదులు ఎక్కడైనా ఉన్నారా? కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారు. సరదాగా ఆయన పార్లమెంట్లో ఒకరోజు రాహుల్ గాంధీ గురించి చెప్పారు, యువత అంతా కలిసి మీ యొక్క వీపు వాయిస్తారంటే దాన్ని కూడా నరేంద్ర మోడీ గారు చాలా హుందాగా, చాలా మంచిది ముందుగానే చెప్పారు. ఇప్పుడు నేను సూర్య నమస్కారాలు కేవలం 20 మాత్రమే చేస్తున్నా, అవసరమైతే 100 సూర్య నమస్కారాలు చేస్తా, నా శరీరాన్ని దృఢత్వం చేసుకుంటా అన్నారు. మెలోడీ గారి యొక్క విషయంలో, మెలోని వాళ్ళ విషయంలో రకరకాల దుష్ప్రచారాలు చేస్తే మోడీ గారు చాలా హుందాగా మెలోడీ అనేటువంటి ఒక చాక్లెట్ను వాళ్ళకి ఇచ్చారు. అంటే అదొక సింబాలిజంగా, ఎస్ ఈ దేశంలో ఉండేటువంటి ప్రధానిగా ఉన్నటువంటి నేను ఇటలీ దేశం యొక్క ప్రధానిగా ఉండేటువంటి వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పరచుకున్నాము, మీరు ఎన్ని రకాలైన పిచ్చి ప్రేలాపనలు ఆపినా, గజ్జి కుక్క అరుపులు అరిచినా మేము కేర్ చెయ్యము, మేము హుందాగానే గజరాజులాగానే వెళతామనేటువంటి ఒక సందేశాన్ని ఇచ్చారు. అది ఎవరైతే అతన్ని విమర్శించారో వాళ్ళకి చెప్పుతో కొట్టినట్లు సమాధానం. రెండవది, నో పోస్ట్ రిటైర్మెంట్. రాజ్యసభలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా
మేము ఎవరికి కూడా రాజ్యసభ ఇవ్వము అంటే ఈ జడ్జిలుగా ఉండేటువంటి వాళ్ళకి. ఎందుకంటే ఈ జడ్జి మాట్లాడిండే మాటలకు సంబంధించినే కదా వీళ్ళు. ఇది ఒక అట్రాక్షన్ అన్నట్టు. ఎంతమంది వస్తారండి ఎట్లా వస్తే రాజ్యసభ మెంబర్లుగా? కేవలం వచ్చిండేటువంటి వాళ్ళు రాజ్యసభ మెంబర్లు అయిపోయిన తర్వాత దేశం ఏమన్నా అయిపోతుందా? ఒకవేళ జడ్జిలో ఉండే సమర్థత ఉంటే అతన్ని తీసుకోకూడదని ఎందుకు? కాంగ్రెస్ పార్టీ గతంలో తీసుకోలేదా? కూటమితో ఉండేటువంటి వాళ్ళు గతంలో తీసుకోలేదా? తీసుకున్నటువంటి వ్యక్తిలో ఏదైనా అవినీతి ఉన్నా, అసమర్థత ఉన్నా దాన్ని గురించి విమర్శించేటువంటిది కరెక్ట్. అసలు రాజ్యసభ అంటే ఏంటి? మేధావులకు సంబంధించినటువంటి సభ. అది ఎన్నికలతో కాదు. బహుశా అబ్దుల్ కలాం గారిని నిలబెట్టినా కూడా ఓడించేటువంటి సమాజం ఇది. ఎందుకంటే వారు ఏ రోజు రాజకీయాలు చెయ్యరు. వారు కేవలం దేశం కోసం ఆలోచన చేస్తుంటారు తమ జీవితంలో ఉన్నటువంటి మిగతా సమయం అంతా. కాబట్టి అట్లాంటి వాళ్ళకి రాజ్యసభ ఇవ్వాలా లేకపోతే ఏమి ఇవ్వాలా? రాష్ట్రపతిని చేసిండేటప్పుడు వారు వాజ్పేయి గారు అబ్దుల్ కలాం గారు మీరు రాష్ట్రపతిగా ఉండాలి, రాజ్యసభకు నామినేట్ చేసి మిమ్మల్ని రాష్ట్రపతిగా చెయ్యాలి అనేటువంటి రాష్ట్రపతిగా చెయ్యాలన్నప్పుడు ఆయన నాకెందుకండి రాజకీయాలు? వాజ్పేయి గారు ఒకటే మాట చెప్పారు, మీలాంటి వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళు ఎవరుంటారంటే వ్యతిరేకిస్తే అంతకన్నా మూర్ఖుడు ఎవడో ఉండడం. మీలాంటి వాళ్ళు రావడం ద్వారా దేశం అభివృద్ధి చెందుతుంది అంటే అతను యాక్సెప్ట్ చేశారు. అటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎవరెవరికి సీట్లు ఇచ్చింది, ఆ సీట్లు ఇచ్చిండేటువంటి వాళ్ళలో ఏవైనా తప్పులు ఉన్నాయా వాటిని విమర్శించమనండి. 11 గంటలు కాకపోతే 24 గంటల మేలుకొని కూడా విమర్శించండి, పర్వాలేదు. ఏమీ లేకుండానే కేవలం సింబాలిజంగా ఏదో ఆ సింబాలిజంగా తీసుకొని వచ్చి తప్పును ప్రచారం చేసేటువంటి కుట్ర దీంట్లో ఉంది అని చెప్పేసి నేను ఆ విషయంలో భావిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అండి, అజిత్ దోవల్ గారు ఉన్నారు. ఆయన ముందు కూడా పనిచేశారు, ఇప్పుడు పనిచేస్తున్నారు. ఇప్పుడు పని చేస్తున్నప్పుడు ముందు పనిచేశారు కదా, రిటైర్ అయిపోయినారు కదా అని చెప్పేసి ఆయన పక్కన తీసేయలేదే. ఈరోజు వారిలో ఉన్న శక్తి సామర్థ్యాలను చూసి ఈ రోజు దేశం అతన్ని గర్వపడే విధంగా, ప్రపంచంలో భారతదేశాన్ని ఒక సమర్థవంతమైన సైనిక శక్తిగా తయారు చేసే విధంగా, సలహాలు ఇచ్చే విధంగా దేశాన్ని తయారు చేసే వ్యక్తిని పోగొట్టుకోమంటారా? గతంలో ఆయన ఏదన్నా పనిచేసి ఉండవచ్చు, ఈరోజు అట్లాంటి వ్యక్తిని ఎందుకు పోగొట్టుకుంటాం? ఒక జడ్జిగా పనిచేసి మంచి తీర్పులు ఇచ్చి దేశం గురించి ఆలోచన చేసే వ్యక్తి ఉంటే అతని యొక్క సేవలను ఉపయోగించుకుంటాం. తప్పేముంది దాంట్లో? మా పార్టీనే కాదు, ఏ పార్టీ తీసుకున్నా కూడా తప్పులేదు. వాస్తవంగా ఈ రోజు పరమ లుచ్చాలు, లఫంగీలు, లేకపోతే డబ్బులు తీసుకొని ఉండేటువంటి వాళ్ళు ఇంకో దేశం మీద దోచుకునేటువంటి వాళ్ళకి రాజ్యసభ సీట్లు ఇచ్చే కంటే ఈ దేశం కోసం పనిచేసే వాళ్ళు, దేశం కోసం ఆలోచన చేసేవాళ్ళు, దేశం కోసం పనిచేసే వాళ్ళకి రాజ్యసభ సీట్లు ఇస్తే తప్పే ఉంది. రాజ్యసభ సీట్లు ఇవ్వాల్సిందేది అట్లాంటి వాళ్ళకే. కాబట్టి ఇది కూడా ఒక రకమైనటువంటి ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కోసం వీళ్ళు ప్రయత్నం చేశారు. అది తాత్కాలికమే తప్ప అది ఏమీ కాదు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈరోజు భారతదేశంలో అర్హులైన ఓటర్లను తీసేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఎవడొద్దన్నాడు? ఇప్పుడు ఎవడైనా వద్దన్నాడా? ఇప్పుడు ఆ వ్యవస్థ లేదా? ఎవరినైనా సరే తీసేస్తే ఒక నెల ముందుగా నీకు ఎలక్షన్లో ఈ యొక్క ఓటర్ లిస్ట్ ఇస్తారు. నీ పనేంటి? ఒక రాజకీయ పార్టీగా అయినా, ఒక ఎమ్మెల్యేగా నువ్వు పోటీ చేయాలన్నా అక్కడ ఉండేటువంటి వ్యక్తుల దగ్గరికి అందరికీ నీ యొక్క కార్యకర్తలందరినీ తీసుకొని ఇంటింటికి వెళ్ళి ఏ ఓట్లు కరెక్ట్గా ఉన్నా, ఏ ఓట్లు కరెక్ట్గా లేవు అని చెప్పి మ్యాక్సిమం తిరగలిగితే ఒక బూత్కి ఎంతమంది ఉందండి? ఒక కార్యకర్త ఉన్నా ఒక 200 కుటుంబాలు ఉంటాయి. తిరిగి దాంట్లో ఏమన్నా తప్పులు ఉంటే దానికి సంబంధించి ఇలా తప్పులు ఉన్నాయని చెప్పేసి ఒక ఫారం ఇస్తాం. లేదు చేర్చాల్సిందే వాళ్ళు ఎవరన్నా ఉంటే చేర్చమని చెప్పేసి ఫారం ఇస్తాం. ఆటోమేటిక్గా నీకు జరుగుతుంది. పొరపాటు అక్కడ జరగలేదు, ఇమీడియట్ గా కంప్లైంట్ చేసేదానికి ఎలక్షన్ కమిషన్ ఉంది. అక్కడ కూడా నీకు జరగలేదు, ఇమీడియట్ గా కోర్టు ఉంది. ఇన్ని వ్యవస్థలు ఈ రోజు ఉన్నాయి కదా, ఇంకా నువ్వు కొత్తగా చేసేదేంటి? అంటే కుక్కలాగా మురుగుతూ ఉంటే సరిపోతుందా? కాదు కదా. మనం మొరగడానికి కాదు కదా ఉండేది, సోషల్ మీడియాలో కేవలం చెప్పడానికి కాదు కదా ఉండేది. వాస్తవంగా జడ్జి గారు నిజంగా చెప్పాలంటే మనలో చైతన్యం తీసుకురావడానికి, యువతలో ఉండేటువంటి యొక్క శక్తియుక్తుల్ని కేవలం పనికిమాలిన విషయాలకు మీరు వేస్ట్ చేస్తున్నారు, ఆ శక్తిని మంచిగా తీసుకొని రండి అని చెప్పేటువంటి ఆలోచనతోనే జడ్జి గారు కామెంట్ చేశారు. ఆ కామెంట్ని పాజిటివ్గా తీసుకోవాల్సినటువంటి వ్యక్తులు ఈరోజు దాన్ని నెగిటివ్గా తీసుకుంటున్నారు. తీసుకునే వాళ్ళకు ఉండేటువంటి కోట్ల రూపాయల నిధులు, విదేశీ నిధుల, స్వదేశీ నిధుల, ఇంకోట దాంతో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. చేయనివ్వండి. నేను అందుకే అన్నా, ఎప్పుడైనా సరే మామూలుగా ఎలా ఉంటుందంటే, మేము ఆర్ఎస్ఎస్ గురించి ఎప్పుడో ఒకసారి చెప్తుంటామండి. నువ్వు ఆర్ఎస్ఎస్ను విమర్శించాలనుకుంటే నీవు ఆర్ఎస్ఎస్ శాఖకు రా,
దాంట్లో ఎలాంటి రుసుము లేదు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా పాల్గొనవచ్చు. నీకు వాస్తవం అర్థమవుతుంది. తప్పుడు వార్తలకు సంబంధించి ఏమైతుంది, ఈ రోజు మేము కూడా ఈ యొక్క కాక్రోచ్ పార్టీలో మేము కూడా మా స్పందనలు తెలియజేసేదానికి అవకాశం ఉంటే 100% మా స్పందనలు తెలియజేస్తాం, వాస్తవమేమో తెలియజేస్తాం. ఒక ప్లాట్ఫారం ఇతను మాకు ఏర్పాటు చేసినట్లే, తప్పుడు ప్రచారంలో చేసినా కూడా ఒక ప్లాట్ఫారం అతను మాకు తయారు చేసినట్లుగానే మేము భావిస్తాం తప్ప అంతకు మించి ఇతని గురించి మేము ఏమి పెద్దగా ఆలోచన కూడా చేయం. ఎందుకంటే 2 సీట్లు ఉన్నప్పుడు మేము ఒకే పద్ధతిలో ఉన్నాం, భారతీయ జనసంఘ్ ప్రారంభించినప్పుడు ఒకే సిద్ధాంతంతో ఉన్నాం, భారతీయ జనతా పార్టీ వచ్చినప్పుడు ఒకే సిద్ధాంతంతో ఉంటాం. భవిష్యత్తులో కూడా దేశం కోసం మేము మాటలు తప్పేటువంటి ప్రసక్తి లేదు. దేశ అభివృద్ధి గురించి మేము పనిచేస్తూనే ఉంటాం. 2 సీట్ల నుంచి 82 సీట్లకు పెరిగినాం. 80 సీట్ల దగ్గర నుంచి మేము దాదాపు 182 సీట్లకు పెరిగినాం. 182 నుంచి 82 సీట్లకు పెరిగినాం. 282 నుంచి 303కు వెళ్ళాం. దాని తర్వాత మళ్ళా ఈ రోజు 256 ఆ ప్రాంతంలోకి వచ్చినా కూడా మా సిద్ధాంతంలో కానీ, మా కమిట్మెంట్లో కానీ, మా దేశ సేవలో కానీ ఎవ్వడు కానీ మమ్మల్ని తప్పు పట్టలేడు. తప్పు పట్టినాడంటే కూడా అతని మనసులో ఏదో ద్రోహం ఉండాలి. నా దృష్టిలో అయితే అతను పరమ పాపి అని చెప్పేసి మాత్రమే నేను భావిస్తాను. ఇక మహిళలకు 50% రిజర్వేషన్ మంచిదే. 33% రిజర్వేషన్కి మేము ఇచ్చినప్పుడే తప్పుడుగా అనేక మంది అనేక రకాలుగా పిచ్చి ఆరోపణలు చేశారు కదా. అసలు నాకు అర్థం కానిది ఏంటంటే, బాబు 33% ఇప్పుడు ఉన్న దాని ప్రకారం సీట్లు వస్తే 200 చిల్లర వస్తాయి. అదే 800 సీట్లు చేస్తే ఇంకొక 150 మంది స్త్రీలకు ఎక్కువగా అవకాశం వస్తుంది అంటే దాన్ని కూడా తప్పు పట్టేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీలు ఎవరంటే, ఇతను ఇప్పుడు ఆ పార్టీలో లేడు అంటున్నాడు. ఈ ఆప్ పార్టీలు, విదేశంలో ఉండేటువంటి వ్యక్తులు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, వీళ్ళందరిది తప్పే కదా. కాబట్టి మీరు తప్పు చేసేటువంటి వాళ్ళ గురించి ఆలోచన చేయకుండా ఉన్నంతలో మంచి చేసేటువంటి వాళ్ళ గురించి మీరు ఖచ్చితంగా సపోర్ట్గా ఉండాలి. దురదృష్టం ఏమంటారండి, ఈ దేశంలో జో రామస్వామి గారు ఒక విషయం చెప్పారు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే కదా ఎందుకు దురదృష్టం అనేటువంటి మాట వాడుతున్నానో అర్థం. ఉన్న పార్టీలు ఒక 3-4 ఉన్నాయి. ఒక పార్టీ ఏమో దుష్టులు, నీచులు, దగులుబాజీలు, లోఫర్లు అన్ని రకాలుగా ఉండేటువంటి వాళ్ళు ఒక పార్టీ. ఇంకొకరు కేవలం గూండాయుధం మాత్రమే చేసేటువంటి పార్టీ ఒకటి. ఇంకొకటి పిక్ ప్యాకెట్ పార్టీ. ఏ పార్టీని మీరు ఎన్నుకోవాలా, ఇంకా వేరే ఆప్షన్ లేదు మీకు. అప్పుడు ఏ పార్టీని మీకు ఎన్నుకోవాలా అని చెప్పేసి అంటే అందరూ ఒకటే మాట అన్నారు, పిక్ ప్యాకెట్ పార్టీ మాత్రమే ఎన్నుకోవాలా. ఎందుకంటే పిక్ ప్యాకెట్ కొట్టేటువంటి వాడు భయంతోనో ఇంకోటో చేస్తాడు, పెద్దగా అన్యాయం అంటూ ఎవరికి జరగదు. ఈ రోజు దేశంలో ఉన్న పరిస్థితి మీ దృష్టిలో అనుకుంటే, ఒకటి కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది అనేక రకాలైనటువంటి కుంభకోణాలతో ఈ దేశాన్ని ఒక క్రమ పద్ధతిలో వాళ్లకు ఉండేటువంటి మనస్సులో ఉన్న ఆలోచన, చిన్న సోదరుడైనటువంటి నెహ్రూ, సోదరుడనే పిలుస్తున్నా, చిన్న సోదరుడైన నెహ్రూ, నువ్వు ఆ రోజు అన్నాడు జిన్నా, నేను అనుకుంటున్నాం ఈ రోజు దేశంని కొంత భాగం మాత్రమే మేము తీసుకోబోతున్నాం, నువ్వు ఈ దేశం మొత్తాన్ని పాకిస్తాన్ గా మార్చాలి అని చెప్పి నెహ్రూకు సలహా ఇచ్చాడు అని చెప్పేసి ఆ రోజుల్లో కొంతమంది చెప్పుకునేవాళ్ళు. వాస్తవం ఏమో అనిపిస్తుంది, లేకపోతే 370 ఆర్టికల్ ఎలా వస్తుంది, లేదా హిందూ వ్యతిరేక చట్టాలు ఎలా వస్తాయి, ముస్లిం అనుకూల చట్టాలు ఎలా వస్తాయి, హిందూ ధర్మాన్ని కాదు మాత్రం ప్రచారం చేయకూడదు, కేవలం ముస్లిం ధర్మాన్ని లేకపోతే క్రైస్తవ ధర్మాన్ని మాత్రమే వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చని ఎలా వస్తుంది. ఆ రోజు నుంచినే ఈ దేశంలో కుట్ర అనేటువంటి జరుగుతూ ఉంది. కాకపోతే వాళ్ళకు ఉండేటువంటి ఒకే ఒక ఛానల్, కొన్ని పత్రికల ద్వారా వాళ్ళు అనేక సంవత్సరాల పాటు ప్రజల్ని మభ్యపెట్టారు. ఈ రోజు సోషల్ మీడియా విస్తృతంగా ఉన్న తర్వాత అనేక మంది దేశభక్తులు సోషల్ మీడియాలోకి వచ్చి ప్రతిభావంతంగా అవతల వాళ్ళు ఎన్ని తప్పుడు మాట్లాడితే దానికి ఎక్కువగా కూడా ఇంకా అనవసరంగా కౌంటర్ ఇస్తున్నారు. కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ లాంటి నీతివంతమైన పార్టీ అంచెలంచెలుగా పెరుగుతూ ఈరోజు దాదాపు 1800 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అనేక మంది ఎంపీలు ఉన్నారు. దాంట్లో కూడా ఎక్కువ భాగం ఎస్సీ ఎస్టీలు, మైనారిటీలు, బీసీలు, వీళ్ళందరిలో కూడా ఉండేటువంటి మైనారిటీలు లేరనుకోండి, బీసీలు, వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారు. ఈ విషయంలో కూడా ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తాం, మైనారిటీలు లేరు అంటారు. అది నువ్వు వస్తే కదా పార్టీలోకి, రాకుండా ఉంటే నీ యొక్క భుజం తీడి లేకపోతే గడ్డం తీడి సీట్లు ఇచ్చే పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ. సంతుష్టీకరణ విధానం అనేటువంటిది మా దగ్గర లేదు. నువ్వు ముస్లిం అయినా, క్రైస్తవుడైనా హిందువుతో సమానమే.
హిందువు, ముస్లిము, క్రైస్తవుడు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని మేము హిందువుగానే భావిస్తాం, హిందువుతో సమానం అంటాం తప్ప నువ్వు మాకంటే గొప్ప అనేటువంటి ఒక భావాన్ని పొరపాటును కూడా భారతీయ జనతా పార్టీ చెప్పదు, ఆర్ఎస్ఎస్ చెప్పదు. యు ఆర్ ఈక్వల్, నాట్ మోర్ దాన్ అస్. వీఆర్ ఆల్సో నాట్ మోర్ దాన్ యూ, వీఆర్ ఆల్సో ఈక్వల్ టు యూ. మనమందరము భారతీయులము, హిందువులము, ఇండియన్స్ అనేటువంటి ఒక విషయం మాత్రమే మనం చెప్తాం. మీరు మహిళలకు 50% రిజర్వేషన్ ఇస్తారా? మంచిదే. ప్రజాభిప్రాయం ఇప్పుడు 33% అన్నటువంటి దాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ రోజు చేయలే, ఈ రోజు కూడా మళ్ళీ దానికి ద్రోహం చేసింది కాంగ్రెస్. ఈ యొక్క ఆప్ కూటమి ఇట్లాంటి వాళ్ళంతా ఈ రోజైనా సరే మీరు 50% అనేటువంటిది ప్రజలందరికీ నచ్చ చెప్పండి, కావాలని చెప్పండి. సీట్లు మొత్తం పెరుగుతున్నాయి కదా, ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి, 861 వస్తే 150 మందికి సీట్లు వస్తాయని చెప్పేటువంటి విషయాన్ని ప్రచారం చేయండి. తీసుకొని వచ్చి ప్రతిపక్షాల్లో ఎవడైతే వ్యతిరేకించాడో మాకు సలహా చెప్పాల్సిండేది, ఎవడైతే దీన్ని వ్యతిరేకించాడో వాళ్ళ దగ్గరికి పోయి సలహా చెప్పండి. మీరు బీజేపీ నుంచి అన్ఫాలో కాదు కావాల్సిండేది, కాంగ్రెస్ నుంచి అన్ఫాలో కావాలా, ఆప్ నుంచి ఫాలో కావాలా, ముస్లింల యొక్క దీని నుంచి అన్ఫాలో కావాలా, కమ్యూనిస్టుల నుంచి అన్ఫాలో కావాలా. కానీ మా దగ్గర అన్ఫాలో అయితే ఏమవుతాం? అన్ఫాలో అయినంత మాత్రాన ఏమీ కాదు. మేము మా యొక్క దాంట్లో నువ్వు సోషల్ మీడియాను మాత్రమే తీసుకున్నావేమో కానీ మా దగ్గర ఉండే పన్నా ప్రముఖ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి కూర్చొని అర్ధగంట వాళ్ళతో గడిపి వాస్తవం ఏముంది అని తెలియగలిగితే దమ్మున్న కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. మీ యొక్క ఆలోచనలు ఇవేవి కూడా సక్సెస్ కావు. మీ ఆలోచనల్ని మంచి వైపుగా తీసుకుని వస్తే స్వాగతించేటువంటి వాళ్ళం మేము. ఇంకా కార్పొరేట్ మీడియా లైసెన్సులు రద్దు, మంచిదే. మీది కూడా కార్పొరేటే కదా, ఇప్పుడు మీది కూడా కార్పొరేటే కదా. మీది కార్పొరేట్ కాకుండా అంటే ఇన్ని కోట్ల మంది ఒకటేసారి నీకు ఎలా ఇస్తున్నారు? నువ్వు చేసే తప్పుడు ప్రచారము మొట్టమొదట వచ్చిండేటివన్నీ కూడా ఇప్పుడు దాకా విన్నది, దట్ ఈస్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ ఆఫ్ ద ఏదైనా కానివ్వండి. ఆ వెరిఫికేషన్ ద్వారా తెలుస్తుంది వాస్తవమా, దీంట్లో విదేశీ కుట్ర ఏముందా, జార్జి సోరోస్ కుట్ర ఉందా, రాహుల్ గాంధీ మొన్ననే పోయి వచ్చాడు కదా విదేశాలకి, ఆ దేశం యొక్క కుట్ర ఏదైనా ఉందా, ఇవన్నీ కూడా బయటపడతాయి. అది కూడా ప్రజలకు మేము తెలియజేస్తాం. ఒకవేళ కార్పొరేట్ మీడియా అయితే ఏ మీడియా అయితే ఆ మీడియాలో ఉన్న తప్పుల్ని విమర్శించడానికి వీలు లేనటువంటి పరిస్థితి బీజేపీ ఏమైనా కల్పించిందా? నార్వేలో అతి స్వేచ్ఛ ఉన్నటువంటిది అని చెప్పేసి వాళ్ళు పెట్టారు. ఏ నంబర్ ప్రకారమో నంబర్ 1 అనేటువంటి తెలియదు, కానీ భారతదేశంలో మీడియాకు ఉన్నంత స్వేచ్ఛ నాకు తెలిసి ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. ఒక్కసారి చూడండి, నార్వేలో ఎన్ని బొంగలు వచ్చాయి ముందరికి, నార్వేలో ఎన్ని బొంగలు వచ్చాయి బయటికి. నేను అదే చెప్తున్నా. ఒక ఆంధ్రప్రదేశ్ లో వస్తే చిన్న ప్రెస్ మీట్ జరిగినా కూడా మనం మీటింగ్ ఎవరిని పిలిచాల్సిన అవసరం లే, ప్రెస్ వాళ్ళే 50 మంది వచ్చేసేసి ఆ బొంగలు పట్టుకొని స్వతంత్రంగా వాళ్ళకి సంబంధించినటువంటి అడుగుతున్నారు. ఇంతకన్నా స్వేచ్ఛ ఉందా? ఈ రోజు నువ్వు స్వేచ్ఛగా మాట్లాడగలిగేటువంటి వ్యక్తిత్వం ఇస్తున్నటువంటిది భారతీయ జనతా పార్టీ. మీరు ఎన్ని రకాల తప్పులు చేసినా హుందాగా దానికి సమాధానం ఇస్తోంది పార్లమెంటులో తప్ప పిచ్చి మాటలు ఎక్కడ కూడా మాట్లాడడం లేదు. కాబట్టి మీరు ఏమి చేసినా కార్పొరేట్ లైసెన్సులు రద్దు చేయించగలుగుతారా? మంచిదే. ఏ కార్పొరేట్ వాడు తప్పు చేసినాడో వాళ్ళ గురించి నువ్వు మాట్లాడాలి, కానీ అన్నింటినీ గాట కట్టేసేటువంటి విధానం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇది మేధావిగా ఉండేటువంటి వాడు చేయాల్సిన పని కాదు. ఇది మేధావి కాదు, మూర్ఖుడు అనేటువంటి దానికి ఇది ఒకటే ఉదాహరణ. ఇక అలాగే 20 సంవత్సరాల పార్టీ ఫిరాయించిండేటువంటి వాళ్ళు బ్యాన్ చేయాలన్నారు. సంతోషం, మంచిదే. ఇంకా ఏదైనా మంచి సలహాలు కూడా ఉంటే ఇవ్వండి. దాన్ని అమలు చేసే విధంగా మొత్తం అందరినీ కూడా చైతన్యవంతం చేయండి. అన్ని పార్టీల దగ్గరికి వెళ్ళేసి మీరు బాబు ఇవన్నీ మీరు చేస్తేనే మీకు ఓట్లు వేస్తామని చెప్పండి. లేదా అందరి యొక్క ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి నాయకులు వచ్చినప్పుడు ఇది మీరు చేస్తారా లేదా, పార్టీ ఫిరాయిస్తే కనుక మీకు 20 ఏళ్ళు బ్యాన్ చేస్తామనేటువంటి విషయాన్ని చెప్పండి. ఇవన్నీ కాకుండా మీ మనసులో కేవలం భారతీయ జనతా పార్టీని తగ్గించడానికి మీరు ప్రయత్నం చేస్తే మీకన్నా పాపులు ఎవరు ఉండరు. దేశాన్ని అభివృద్ధి చేసేటువంటి వాళ్ళని విమర్శించే వాళ్ళని కానీ, లేదా దేశం కోసం పనిచేసేటువంటి వాళ్ళని తగ్గించడానికి చేసే ప్రయత్నం అంటే, ఇది రాహుల్ గాంధీ పోయి విదేశాల్లో పోయి భారతదేశానికి అంత శక్తి లేదు, భారతదేశం అంత ఆయుధ సంపత్తిని తెచ్చుకోలేదు, భారతదేశంలో ఉండే యువతకు శక్తి లేదని మాట్లాడేటువంటి పరమ నీచులుగా మారద్దండి అని సోషల్ మీడియా ద్వారా కానీ ఇంకో రకంగానే నేను వాళ్ళందరికీ చెప్పాలి. అంటే దురదృష్టం ఏంటంటేనండి, అందరూ అంటారు విజయ్ గారిలో ఇదేదో వచ్చింది, మంచిదే. అక్కడ కొన్ని సందర్భాలలో మన దేశంలో ఉన్నటువంటి వ్యవస్థ ఎలా ఉంటుందంటే, గెలిచేవానికే ఓటు వేయాలి అనేటువంటి మనస్తత్వం ఉండేటువంటి వాళ్ళు ఈరోజు దాదాపు ఇంకా 40-50% ఉన్నారు. ఎవడైనా పార్టీకి ఓటు వేయాలంటే విఘ్నత ఉండేటువంటి వాడు, ఈ దేశం మీద ప్రేమ ఉండేటువంటి వాడు, ఎవరు అభివృద్ధి చేస్తున్నారు వాళ్ళకు ఓటు వేయాలనే విధానం రావాలి.
దానికి సంబంధించిన చర్చలు జరగాలి. ఈరోజు అలా కాదు, అట్రాక్షన్, ఆ పార్టీ గెలుస్తుంది కాబట్టి దానికి ఓటేద్దాం. ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. 140 కోట్ల జనాభా కారణంగా బలహీనం అంటే కుట్రలు కుతంత్రాలు చేసే కొన్ని పార్టీలు ఈ దేశంలో ఉన్న కారణంగా, కమ్యూనిస్టులు, ముస్లిం సోదరులు ఈ దేశం యొక్క విద్యా వ్యవస్థను నాశనం చేసి చైతన్యవంతం తీసుకురాలేని కారణంగా, అనేక కారణాలుగా ఈరోజు కూడా మన దేశంలో సరి అయిన పద్ధతిలో దేశం గురించి ఆలోచన చేసే వ్యవస్థ అటు విద్యా విధానంలో కానీ సామాజిక జీవితంలో కానీ లేదు. దురదృష్ట మీడియాలో కూడా కేవలం టీఆర్పీ కోసమో సెన్సేషన్ కోసమో ఏదో ఒకటి అవాకులు చివాకులు ప్రేరేపించే, లేకపోతే వాళ్ళే చెప్పుకుంటారేమో. చాలా మందిని చూస్తూ ఉంటాం, ఈ యొక్క హిందూ పండితులను కొంతమందిని తీసుకొని వస్తారు, హిందూ పండితుల్లోనే రకరకాలైన చర్చలు పెడతారు, లేదా ముస్లిం వాళ్ళని తీసుకొని వస్తారు, వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళకి వచ్చి విద్వేషాన్ని రెచ్చగొట్టేట్లుగా మాట్లాడతారు. వీళ్ళే చేసేటువంటి క్వశ్చన్లు ఉంటారు. నేను అందరి గురించి చెప్పడం లేదని, మీడియాలో సమాజం కోసం పనిచేసే మీడియా ఉంది, వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్, ధన్యవాదాలు, నమస్కారాలు. స్వార్థంతో ఈ దేశంలో నాశనం చెయ్యాలనే ఆలోచనలో ఉండేటువంటి మీడియాకు మాత్రం తిరస్కారాలు. ఖచ్చితంగా వాళ్ళు లోఫర్లు, మహాపాపులు అని చెప్పడానికి కూడా నేను ఏమాత్రం కూడా వెనకంజ వేయదలుచుకోలేదు. ఈరోజు లోక్ ప్రకాష్ జయప్రకాష్ నారాయణ గారు, లోకనాయక్ జయప్రకాష్ వారు జనతా పార్టీని స్థాపించారు. ఆ రోజుల్లో భారతీయ జనతా పార్టీలో చేరింది. జాతీయ జనసంఘాన్ని విలీనం చేసి 80 సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చాయి. కేవలం 28-80 సీట్లు వచ్చాయి కాబట్టి మాకే ఎక్కువ రావాలి కదా ప్రధానమంత్రి. కానీ దేశహితం కోసం ఆ కూటమిలో కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్రలకు బలి కాకూడదని 28 సీట్లు వచ్చిండేటువంటి మొరార్జీ దేశాయ్ గారిని మేము ప్రధానమంత్రి చేశాం. కానీ కాంగ్రెస్ అంటేనే విదేశీ శక్తులు, వాళ్ళ కుట్రల కారణంగా 2 సంవత్సరాలకి జనతా పార్టీ పోయింది. ఈ రోజు కూడా మధ్యలో నేను అనేక విషయాలు కూడా చెప్తానండి. జయప్రకాష్ నారాయణ గారు హైదరాబాద్ నుంచి పోటీ చేశారు. ఏమాత్రం కూడా ఒక్క పైసా డబ్బు ఇవ్వకుండా కేవలం ఆయన వ్యక్తిత్వంతోనే ఆయన గెలిచారు. మరి రెండోసారి ఆయన ఎందుకు ఓడిపోయారు? ఇక్కడ కేవలం వారిని కాదు తప్పు పట్టేది, మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు, యువత, వీళ్ళందరికీ సరి అయిన జ్ఞానం లేదు అనేటువంటి విషయాన్ని నిర్మోహమాటంగా ఆ జడ్జి గారు ఏం చెప్పారో అదే విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నా. అన్నా హజారే గారు వచ్చారు. అన్నా హజారే గారు వచ్చిండేటువంటిది ఆ రోజు కాంగ్రెస్ చేసినటువంటి అవినీతి కానీ అనేక రకాలైనటువంటి దాని మీద అతను కూడా ఒక దేశభక్తితో తీసుకొచ్చాడు. దాన్ని చాలా తెలివిగా, అసలు ప్రారంభంలో లేనటువంటి వ్యక్తి కేజ్రీవాల్, అతను ఏదో IAS ఆఫీసర్ అని రకరకాలైన తనకు ఉండేటువంటి నిధులు శక్తులతో తీసుకు మొత్తం హైజాక్ చేశాడు. హైజాక్ చేసిన తర్వాత ఏం జరిగింది? నేను నీతివంతంగా ఉంటాను, పూరి గుడిసెలోనే ఉంటాను వ్యక్తి కోట్ల రూపాయలు పెట్టేసేసి బిల్డింగ్లు కట్టుకున్నాడు. మద్యంలో ఎవరైనా తగ్గించాలని ప్రయత్నం చేసేటువంటిది, మద్యంలో దాదాపు 100 రెట్లు పెరిగేటువంటి విషయంగా మద్యాన్ని అమ్ముకునే దానికి అవకాశం ఇచ్చినారు. అందుకనే కదా ప్రజలు తిరస్కరించారు. కాబట్టి కేవలం మాటలు చెప్పినంత మాత్రాన తాత్కాలికంగా ప్రజలు ఆకర్షితులైన ఈ దేశంలో శాశ్వతంగా ఎవరు కూడా ఆకర్షితులు కారు అని చెప్పేసి నేను నమ్ముతున్నా. భారతీయ జనతా పార్టీ దీన్ని పెద్దగా ఏమాత్రం కూడా ఆలోచన చేయడం లేదు. కానీ యువతనైతే మేము కోరుకుంటున్నాం మంచి విషయాలను. ఈ రోజు పనికిమాలిన విషయాలకు సంబంధించి యువత ఏదైతే టైం స్పేర్ చేస్తుందో దాంట్లో కొంత భాగమైన మంచి కోసం మీరు టైం స్పేర్ చేయండి. ఆ మంచిని దేశంలో పంచడానికి ప్రయత్నం చేయండి. కేవలం సోషల్ మీడియాకి పరిమితం కాకుండా నీ చుట్టుపక్కల ఉండేటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులు కానివ్వండి, చిన్న చిన్న లేబర్ కానివ్వండి, ఎవరికైనా చదువు రానటువంటి వాళ్ళకండి, వాళ్ళకు కూడా దేశహితం కోసం ఏది మంచి జరుగుతోంది, ఏది ఇంకా జరగాలనేటువంటి విషయాల్ని వాళ్ళు తప్పనిసరిగా ప్రచారం చేస్తే మంచిదే. బట్ ఇది రాజకీయంగా ఏమీ జరగనటువంటి విషయం. కాకపోతే వాళ్ళకు ఉన్నటువంటి అవకాశం ఏంటంటే, ఇట్లాంటి యువత ఎక్కువ భాగం మంచిగా ఆలోచన చేసేటువంటి యువత అంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉంటారు. వాళ్లలో కొంతమందిని ఈ విధంగా అట్రాక్ట్ చేసి వాళ్ళు ఎటు కాకుండా అట్లీస్ట్ ఏది కాకపోతే నోటాకైనా ఓటు వేయండి అని చెప్పి భారతీయ జనతా పార్టీని కొంచెం తగ్గించేదానికి వీళ్ళు ప్రయత్నం చేయొచ్చు. కానీ మేమైతే దాన్ని కేర్ కూడా చేయడంలో, మేము ఇంకా మీరు చేసేటువంటి ప్రయత్నానికి వ్యతిరేకంగా ఇంకా ఎక్కువ స్థాయిలో మేము పనిచేస్తాం. మాకు ముందుగానే తెలుస్తోంది కదా, ఇంకా ఎక్కువ స్థాయిలో వీళ్ళు చేసేటువంటి తప్పులన్నీ వీళ్ళు ఏదన్నా చెప్పమనివ్వండి, ఆ తప్పులన్నీ కూడా వాస్తవాలు కాదు అని చెప్పి వాళ్ళకు నేరుగా పోయి చెప్పిన తర్వాత
నిన్ను అసహించుకుంటారు, మీరు చెప్పేటువంటి విషయాలన్నింటినీ కూడా అసహించుకుంటారు. ఎన్టీ రామారావు గారు రైట్. వచ్చారు, ఒక ఉప్పెన్ లాగా వచ్చింది. ఈరోజు విజయ్ వచ్చాడు, అప్పట్లో జయలలిత వచ్చారు. మాయావతి గురించి కూడా ఒకసారి చెప్పుకోవాలండి. మాయావతి గారు వచ్చేసేసి అప్పటికొక డ్రామా లాగా అనేక మంది అన్ని కులాల వాళ్ళని తీసుకున్నామని చెప్పేసేసనింది. అప్పట్లో యాక్చువల్ గా భారతీయ జనతా పార్టీ గెలిచేటువంటి పరిస్థితిలో ఆమె తీసుకునేటువంటి సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటి ఒక దానికి అట్రాక్ట్ అయిపోయి మొత్తం అంతా అటువైపు షిఫ్ట్ అయిపోయారు. కానీ ఏమైంది? 5 సంవత్సరాల ఆమె పరిస్థితి ఏమైంది? కాబట్టి భారతీయ యువతకు కూడా నేనేం విజ్ఞప్తి చేస్తానంటే, తాత్కాలిక అట్రాక్షన్స్, ఎందుకంటే మీరు మేధావులు అనుకుంటున్నారు, మేధావులే సోషల్ మీడియాలో ఉండి దాంట్లో జాయిన్ అవుతారు. కాబట్టి ప్రాక్టికల్ గా ఆలోచన చేసి ఏవి తప్పులుంటే ఆ తప్పుల్ని విమర్శించండి. విమర్శతో పాటు సలహా కూడా ఇవ్వండి. కేవలం విమర్శిస్తే నువ్వు మనిషే కాదు అంటాను నేను. కేవలం ఏదో ఒకటి చెప్పేసేసి మొత్తం అంతా దేశం అంతా బంగారుమయం అయిపోవాలని చెప్పేసి అంటే అవుతుందా? బంగారుమయం కావడానికి ఏమి జరగాలి, ఏమి తప్పులు జరుగుతున్నాయి, ఆ తప్పులు జరిగేటువంటి వానికి ఏదైనా వ్యతిరేకంగా ఏ పార్టీ అయినా ముడిస్తే మేము ఎంత సపోర్ట్ ఉంటాం మీకు, ఈ విషయాలను కూడా వీళ్ళు చెప్పగలిగితే తప్పనిసరిగా మంచి జరుగుతుందని నేను ఆశిస్తున్నా. ఐఎమ్ వెల్కమింగ్ ఫర్. రైట్. ఇక్కడ ప్రధానంగా వాళ్ళు రైట్ చేస్తున్నది కానీ, లేదా రాహుల్ గాంధీ దగ్గర నుంచి కమ్యూనిస్టుల దగ్గర నుంచి అందరూ కూడా రైట్ చేస్తున్న పాయింట్, మోడీ మౌనం. ఆయన ఉపన్యాసాలు ఇస్తారు, లేదంటే వేరే సభల్లో మాట్లాడతారు, ప్రెస్ బ్రీఫింగ్లు ఇస్తారు తప్పించి ప్రెస్ మీట్ని ఎదుర్కోలేరు అన్నటువంటి. దానికి ఏమంటారు? రెండు రకాలుగా ఉంటుంది. దేశంలో ఇంతకుముందే చెప్పాను, మీడియాలో ఏమీ లేని దాన్ని కూడా చిలబలు పలవల చేయగలిగేటువంటి దేశ విద్రోహ శక్తులు ఈ దేశంలో ఉన్నాయి, మీడియాలో ఎక్కువగా ఉన్నాయి. కమ్యూనిస్టులందరూ దాంట్లో చేరారు. వాళ్ళకి ఎప్పుడైనా సరే చైనాకు ఫేవరబుల్ గా ఉండేటువంటి మీడియాని తీసుకొని రావాలని, వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు అని చెప్పేసి మేము కూడా కోరుకుంటాం. నీకు ఏం చెప్పాలో, దేశంలో ఏం జరుగుతోందో బహిరంగంగా చెప్తున్నారు కదా ప్రెస్ మీట్స్ లో, మీటింగుల్లో. అదే రాయండి. మరి దాంట్లో ఉండే తప్పులు ఉంటే రాయండి. మీరు ఏం ప్రశ్నలు వేయాలనుకుంటున్నారో దానికి సమాధానాలు అక్కడ వస్తున్నాయి కదా. ప్రతి ఒక్క విషయం, నేషన్ లో డెవలప్మెంట్ ఎట్లా జరుగుతోంది, ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇస్తున్నాం, ఏ స్కీమ్స్ తెచ్చాం, ఒక్క స్కీమ్ కూడా మా భారతీయ జనతా పార్టీ పేరు కానీ మోడీ పేరు కానీ పెట్టుకోకుండా మేము నీతివంతంగా కిసాన్ సమ్మాన్ నిధి అంటే రైతుల గౌరవ నిధి అని పెట్టాం. ఇట్లాంటివన్నీ చెప్తాం మేము. మీరు ఇవ్వండి, పత్రికల్లో మీరు స్టేట్మెంట్స్ ఇవ్వండి. ప్రతి ఒక్క దానికి భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్తుంది. మోడీ గారే చెప్పాలా నీకు సమాధానం? ఆయన దేశానికి పనిచేసుకొనివ్వండి. మీరు మాట్లాడేది దానికి ఇంకోటి మాట్లాడేది, ఈ అలగాయక విషయాల కోసం ప్రధానమంత్రి ఉండాల్సిన అవసరం ఇలా. ఇట్లాంటి విషయాల కోసం మీరుండే దేశాన్ని అభివృద్ధిలోకి వెళ్లాల్సిందే, దానికంతా చేయలేదు. దానికి చిన్న ఉదాహరణ ఒక్క మాటలో చెప్తానండి. 1980లో చైనా జీడిపి, భారతదేశ జీడిపి రెండు సమానం. 1980లో. ఇది కావాలంటే ఈ యొక్క సోకాల్డ్ మేధావులు అనుకునేటువంటి ఈ కాక్రోచ్ పార్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోవచ్చు. అప్పుడు వాళ్ళకి దాదాపు జనాభా ఎంత ఉందో మన జనాభా అంతే ఉంది. అప్పట్లో అక్కడ ఇంగ్లీష్ అనేటువంటిది సరిగా రాదు. మన దేశంలో ఉన్నటువంటి యువతకి ఇంగ్లీష్ అనేటువంటిది బాగా వచ్చు. వాళ్ళు కష్టపడి పనిచేసే వాళ్ళే, మనము కష్టపడి పనిచేసే వాళ్ళమే. వాళ్ళు తక్కువ జీతాలకు పనిచేసే వాళ్ళే, మనము తక్కువ జీతాలకు పనిచేసేటువంటి వాళ్ళమే. ఇప్పుడు ఎక్కడ రావాలండి వాళ్ళందరూ కూడా? విదేశీ పెట్టుబడిదారులు. భారతదేశానికి వస్తే చైనా యొక్క మాటల కారణంగా ఆ రోజుల్లో ఇందిరాగాంధీ ఈ దేశంలో ఏ ఇండస్ట్రీని రాకుండా ఉండడానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి, లోకల్ గా ఉండే ఎమ్మెల్యేతోనో, లోకల్ గా ఉండే ఎంపీలతోనో మాకింత లంచం ఇవ్వాలా, మాకింత షేర్ ఇవ్వాలా, మాకు ఇవి ఇస్తే తప్ప మేము ఇక్కడ పెట్టడానికి వీలేదు, ఇవంతా చూసిన తర్వాత వాళ్ళు మొత్తం చైనాకి వెళ్ళిపోయినారు. కాబట్టి అక్కడ పెట్రోల్ బిల్లు విపరీతంగా పెరిగాయి. ఈరోజు అక్కడ ఉండేటువంటి యువతకంతా ఉపాధి దొరుకుతోంది. ఈ రోజు కూడా చైనా ప్రోడక్ట్స్ ఎందుకంత చీప్ గా వస్తున్నాయి అనేటువంటి కారణం, ఆ రోజు 1980లో కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి చేసినటువంటి ద్రోహపు ఆలోచన. వాడు ఖచ్చితంగా చేయాల్సింది లాల్ బహదూర్ శాస్త్రి మరణంలో ఆమె యొక్క ప్రమేయం ఉంది అనేటువంటిది ఆ రోజు అందరికీ కూడా తెలుసుకునేటువంటి విషయమే. కాబట్టి వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు తానతందానా చేయాల్సిందే. ఈ రోజు రాహుల్ గాంధీ కూడా తానతందానా చేయాల్సిందే, ఏమన్నా చెప్పని. ఎందుకంటే వాళ్ళ యొక్క విషయాలు వాళ్ళ దగ్గర రెడీగా ఉన్నాయి. ఏ రోజైనా వీళ్ళు పొరపాటున చైనాకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు దాన్ని బయట పెడతారు, వీళ్ళ యొక్క జీవితం అంతా నాశనం అవుతుందని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తాను. కాబట్టి ఈ రోజు మనం మోడీ గారు దీనికి ప్రెస్ మీట్లు పెట్టలేదు అంటే, మోడీ గారు అనేక మంది విలేకరులను కూడా తీసుకొని విదేశాలకు తీసుకొని పోవడం లేదు. అంతకుముందు మన్మోహన్ సింగ్ హయాం గారు కానీ మిగతా హయాంలో ఆయన వెళ్తే వాళ్ళ వెనకాల విలేకరులందరికీ వాళ్ళకి గానా భజానా, తానావధి, విందులు, వినోదాలు, వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్లు ఇవన్నీ ఉండేటివి. ఈ రోజు లేవు. ఒక్క విషయం చెప్తానండి, మోడీ గారు విదేశాలకు వెళ్తున్నారు.
నేను ఉగాండాలో ఉన్నప్పుడు నేను ప్రత్యక్షంగా చూశాను. ఈ సాయంకాలం 3 గంటలకు అక్కడ దిగితే మరుసటి రోజు 1 గంట వరకు కనీసం ఒక విండో నుంచి ఏదైనా ఉందా చూసేదానికి కూడా వీలైనంత బిజీ ప్రోగ్రామ్స్ తో ఆయన మొత్తం ఉన్నాడు. మరుసటి రోజు మళ్ళా కెన్యాకి వెళ్ళారు. మరుసటి రోజు మళ్ళీ ఇక్కడ దేశంలోకి వచ్చేసేసి ఇక్కడ ఉన్నారు. ఆయన విహారయాత్రలకు పోతున్నారా? లేదు కదా. చాలా మంది ఇది కామెంట్ చేసేటువంటి వాళ్ళు మాకు మీడియాకి ఆయన సమాధానం చెప్పలేదంటే నేను చెప్పకూడదని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నీకు ఏమి కావాలో నువ్వు పత్రికాముఖంగా నువ్వు అడుగు, దానికి సమాధానాలన్నీ కూడా వచ్చేటువంటి మీటింగ్ లో వస్తాయి. నీకు చెప్పడం ఇప్పుడు నిన్న దీని నార్వేలో ఏం జరిగిందండి? ప్రధానులు ఇద్దరు కలిసి మాట్లాడుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోయేటప్పుడు వెనకాల నుంచి ఆమె ఇట్ ఈస్ ఏ ప్లాటెడ్ వెనుకల నుంచి ఆమె మాట్లాడటము, అది రికార్డు చేయడము, ఆ రికార్డును తీసుకొని ఇక్కడ రాహుల్ గాంధీ లాంటి మూర్ఖులు మాట్లాడడం, మిగతా దాన్ని విపరీతంగా ప్రచారం చేసుకోవడం. వెళ్ళిపోయేటప్పుడు నీ గురించి వింటారా? అంతకు ముందే నువ్వు ప్రశ్న వేయాల్సిందే. నువ్వు కావాలనే ఆయన వెళ్ళిపోయేది చూస్తూ మనం చూడొచ్చు, ఆ వీడియోలో స్పష్టంగా ఉంటుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, బయలుదేరారు. బయలుదేరేటప్పుడు ఈమె వెనకల నుంచి మాట్లాడింది. అది ఆయనకు వినపడిందో లేదో కూడా తెలియదు. ఆ వినపడకుండా ఉండి వెనకల మాత్రం ఇమీడియట్ గా దగ్గరలోనే ఒక కెమెరా పెట్టేసుకొని ఆ వాయిస్ సరిగా వచ్చేట్లుగా ఉంది. అంటే దేశంలో ఎంతమంది మూర్ఖుల్ని తయారు చేస్తారు? ప్రపంచంలో ఎంతమంది మూర్ఖులు తయారు చేస్తారు? ఇట్లాంటి యొక్క కుట్రలకి బ్రిటిష్ వాళ్ళ యొక్క వారసత్వం తీసుకునేటువంటిది ఈ కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్ట్ టూల్ కిట్ బ్యాచ్. వాళ్ళు ఏమి చెప్పినా కూడా మేము కేర్ చేసే ప్రసక్తే లేదు. ఫైనల్గా ఒక్కటి చెప్పండి, పెట్రోల్ డీజిల్ ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరిగినాయి యుద్ధం సందర్భంలో. అయితే ఆ సమయంలో మేము పెంచము అని చెప్పి హామీ ఇచ్చింది మోడీ సర్కారు. పర్టికులర్గా రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టినే ఇక్కడ ఆపుతున్నారు, ఎన్నికలు అయిపోగానే పెంచుతారంటూ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు చెప్పిన అదంతా ఉత్తుత్తిదే అన్నారు. బట్ ఆఫ్టర్ ఎలక్షన్స్ మాత్రమే ఈ పెంపుదల అన్నది స్టార్ట్ అయింది. 8 రోజుల్లో 3 సార్లు పెంచుకొచ్చినటువంటి పరిస్థితి. ఇది ప్రజల్ని మోసం చేయడం కాదంటారు. ఎలక్షన్స్ లో ఉన్నప్పుడు వీళ్ళు చేసిన కామెంట్స్ ఏమండి? ప్రతిపక్షం చేసినటువంటి కామెంట్స్ ఏమి? భవిష్యత్తులో ఇక్కడ దీంట్లో మొత్తం అంతా కూడా ఎలక్షన్స్ అయిన తర్వాత పెంచుతారు, ఎలక్షన్స్ అయిన తర్వాత పెంచుతారని ఒక రకమైనటువంటి భయానకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు దుష్ప్రచారాన్ని విపరీతంగా చేశారు. దానికి కౌంటర్ ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ మేము పెంచడం లేదు అని చెప్పిండేటువంటి వాటి మాత్రం వాస్తవం. కానీ ఎవరైనా కానీ ఇది అట్లే కంటిన్యూ అవుతుందని చెప్పేసి ఊహిస్తారా? యుద్ధం కంటిన్యూ అయింది. 70 రోజులు ఉండేటువంటి నిల్వ 40 రోజులకు వచ్చింది. 40 రోజులు ఉండేటువంటి నిల్వ 30 రోజులకు వస్తుంది. ఈ రోజు గతంలో మాదిరి కాంగ్రెస్ హయాంలో చేసినట్లుగా మన్మోహన్ సింగ్ ది బాండ్లు ఇష్యూ చేసేసి నా కర్మ ఏమన్నా చేసుకోండి బాండ్లు ఇష్యూ చేసేసినాం, వచ్చే దేశంలో ఉండేటువంటి పార్టీలు కావాలంటే డబ్బులు కట్టేసుకొని అని చెప్పేసి చేయాలంటే ఈరోజు పెద్ద గొప్పతనం కాదు. మన్మోహన్ సింగ్ గారు 2,63,000 కోట్ల రూపాయల బాండ్లు ఇచ్చినాడు. అది మన్మోహన్ సింగ్ అయినా కట్టాలా, సోనియా గాంధీ అయినా కట్టాలా, రాహుల్ గాంధీ అయినా కట్టాలా? తర్వాత వచ్చిండే ప్రభుత్వమే కదా, తర్వాత వచ్చిండే ప్రభుత్వం బీజేపీనే కదా వాటిని తీర్చిండేది. ఇట్లాంటి పనికిమాలిన ఆలోచనలు చేయకూడదు. వాస్తవాన్ని ఏ రోజుకి ఆ రోజు బేరీజు వేసుకుని ఆ రోజు ఉన్న పరిస్థితి అది. వాస్తవంగా యుద్ధం కొనసాగకుండా హార్మోజ్ జలసంధి నుంచి కూడా సక్రమైన యొక్క రవాణా వచ్చి $24 $40 ఉండేటువంటి బ్యారెల్ $140 కాకుండా ఉంటే ఖచ్చితంగా ఈ రోజు కూడా మనం పెంచాం. ఏమవుతుందండి పెంచితే? ₹3 ఇప్పటిదాకా పెరిగింది. ₹5 నుంచి ఒక వ్యక్తి అన్నాడు 10 రూపాయలు పెరిగితే ఏముంది అని చెప్పి ఒక కామన్ మ్యాన్ లెక్క చెప్పాడు. నాకు రోజుకి 30 నుంచి 60 కిలోమీటర్లు వెళ్తా అంటే 1 లీటర్ పెట్రోల్ అయితే ఒక ₹10 నాకు ఎక్కువైంది అనుకుందాం. ఈరోజు దేశంలో ప్రపంచంలో భిన్నమైన పరిస్థితి ఉంది. ₹10 పెరిగితే నాకు నెలకు పెరిగేదంత 300. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిండేటువంటి మాక్సిమం సంక్షేమ ఫలితం ఎంత? ₹250. ఈ రోజు వస్తున్న దేశ మొత్తంలో ప్రతి ఒక్క చోట మినిమం 1,500 నుంచి ₹4,000. ₹4,000 నేను తీసుకుంటున్నా. దేశం కోసం పెరిగిండేటువంటి పెట్రోల్ కోసం నేను ₹300 ఖర్చు పెట్టలేనా? ఇట్లాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. నో డౌట్ భారతీయ జనతా పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కొనసాగింది అనుకోండి, $500 $1,000 అయ్యేటువంటి బ్యారెల్ వచ్చింది అనుకుందాం. ఏం చేయాలండి? ఆ రోజు నువ్వు చెప్పావు కాబట్టి నువ్వు చేయకుండా ఉన్నావు అనుకుంటే ఏమైపోతుంది? నీకు వ్యవస్థ పూర్తిగా నాశనం అవుతుంది. ఆ రోజు నీకు పెట్రోల్ డీజిల్ దొరకదు. ఆ రోజు నువ్వు ఎంత నష్టపోతావు? ఆ రోజు అంటే పెంచినా కూడా మాకు మీరు స్టాక్ ఎందుకు పెట్టుకోలేదండి అని చెప్పేసి ఆ రోజు ఇదే విధవలు మాట్లాడతారు.
ఏ విధవులైతే ఈ రోజు విమర్శిస్తున్నారో అదే విధవులు ఆ రోజు మాట్లాడతారు. మీకు అంత మాత్రం తెలియదా? మీరేం చేస్తున్నారు? ఏసీ రూముల్లో కూర్చున్నారా? ముందుగా ప్లాన్ చేసుకోవాలి కదా. ఏం నోట్లు ప్రింట్ చేసేసి అక్కడికి పంపించేస్తే వస్తాయా డబ్బులు? రావు కదండి. ఇది భారతీయ జనతా పార్టీ దేశహితం కోసం ఏ యొక్క రకాలైనటువంటి యొక్క నిందలు మిగతా వాళ్ళు వేసినా మేము క్లియర్గా దేశహితం కోసమే ఆలోచన చేస్తాం. ఉన్నటువంటి దాని వరకు దేశానికి ఏ విధంగా ప్రజలకి సంక్షేమం ఇవ్వడం కాదండి, సంక్షేమంతో పాటు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటువంటి శక్తిని తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలోనే భాగం ముద్రా యోజన. ఆ ప్రయత్నంలో భాగమే 30,000 ఇండ్లకు ఇచ్చేదానికి 1,80,000 రూపాయలు ఇల్లు ఇవ్వడం. ఆ ప్రయత్నంలో భాగమే బ్యాంకు ఖాతాలు తయారు చేయించడం. ఆ ప్రయత్నంలో భాగమే బ్యాంకు ఖాతాలకి నేరుగా 6,000 రూపాయలు ఎవరి యొక్క ప్రమేయం లేకుండా ముందు కాలంలో 250 రూపాయలు పెన్షన్ వస్తే 100 రూపాయలు ఆ ముసలోళ్ళు అక్కడ ఉండేటువంటి ఎంఆర్ఓకి ఇస్తే ఎంఆర్ఓ ఆఫీస్లో వాళ్ళకి 250 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఈరోజు అదేం లేదు కదా. డైరెక్ట్ గా ఇప్పటికే దాదాపు నాకు తెలిసినంత వరకు 5,70,000 కోట్లు ప్రజలకి నేరుగా చేరింది. రైతులకు సుమారుగా 5,60,000 కోట్లు చేరింది నేరుగా, ఎవరి యొక్క ప్రమేయం లేకుండా. వాడు ఏ పార్టీ వాడైనా సరే, ఏ మతస్థుడైనా సరే. ఇంతకన్నా ఏం చేయగలుగుతారండి? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మిగతా వాళ్ళు చెప్పినట్లుగా ఇది నాది అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పడం. ఆయన ఎక్కడ మీటింగ్లకు వెళ్ళినా 140 కోట్ల జనం యొక్క గొప్పతనం ఇది, 140 కోట్ల యొక్క ధనం ఇది, దాన్ని సక్రమంగా కాపలా కాసి మనం ప్రజలకి చేర్చాల్సిందే బాధ్యత. ఇదే మాట మాట్లాడుతున్నాడు. అట్లాంటి వ్యక్తిని కూడా విమర్శించడం, చిన్న విషయాలకు విమర్శించడం అనేటువంటిది కరెక్ట్ కాదు అని నేను భావిస్తాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రధానంగా కాక్రోచ్ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి ప్రధానమైన ప్రచారం. దానికి భారతీయ జనతా పార్టీ ఆన్సర్. మరి ఎవరు ఎలా అర్థం చేసుకుంటారో చూద్దాం.